హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక హ్యాండ్ డిజైన్ కట్ వర్క్ డిజైన్ చూపిస్తున్నాను. కింద మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకుని పైనేమో లైనింగ్ పెట్టుకుని ఆ లైనింగ్ మీద కట్ వర్క్ ఏదైనా ఒక టేపు ఏదైనా సర్కిల్గా ఉండే దాన్ని తీసుకుని సర్కిల్కి కట్ వర్క్ గీసుకున్నాను అనమాట. ఆ కట్ వర్క్ గీసుకుని సోమ్ని మిషన్ మీద ఎలా అయితే లేపి కిందకి కొడుతూ పైకి లేపి కింద కదుపుతూ వస్తున్నాను, సేమ్ అలాగే కట్ వర్క్ డిజైన్ అంతా నేను వీడియోలో చూపిస్తున్నట్టు కట్ వర్క్ డిజైన్ అలా గీసుకోవాలన్నమాట. సేమ్ నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా జాగ్రత్తగా కుట్టుకోవాలి. ఈ మిషన్ ఒక చెయ్యేమో వెనకాల దాని మీద పాదం ఎత్తుకుంటూ కిందకు పెడుతూ అలా తిప్పుతూ జాగ్రత్తగా మీకు కట్ వర్క్ డిజైన్ డ్రా చేసుకున్న దాని మీద స్టిచ్ చేసుకుంటూ రావాలి. అలాగే మొత్తం చివరి వరకు మార్క్ చేసుకున్న దానికి చివరి వరకు జాగ్రత్తగా కట్ వర్క్ మీద డిజైన్ చేసుకున్న దాని మీద స్టిచ్ చేసుకుంటూ రావాలి. లాస్ట్కి వచ్చిన తర్వాత ఆ కట్ వర్క్ డిజైన్ని నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఆ కట్ వర్క్ డిజైన్ని కట్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా, దాన్ని కట్ చేసుకున్నాక ఆ కట్ వర్క్ డిజైన్ని లాస్ట్లో కట్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఆ కట్ వర్క్ దగ్గర చిన్నగా కట్టించుకోవాలి. అక్కడ మిడిల్లో కట్టించుకుంటే మీకు ఏమవుతుందంటే మనం ఈ క్లాత్ని రివర్స్ చేసుకుంటాం కదా, రివర్స్ చేసుకున్నప్పుడు మీకు ఈజీగా సింపుల్గా ఉంటుంది. మీకు ఇన్ని వీడియోలో చూపిస్తున్నట్టు మీకు కట్ వర్క్ మిడిల్ అంటే ఈ కట్టకి మధ్యలో కట్ ఉంటుంది కదా, ఆ కట్ దగ్గర నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒకసారి మీరు అలా కట్టించుకుంటే సరిపోద్ది. అలా కట్టించుకున్నప్పుడు మనకి రివర్స్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. అందుకని చెప్పి అలా కట్టించుకోవాలి. కట్టించుకొని నేను ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నానో రివర్స్ చేసుకున్నట్టు మన హ్యాండ్తో ఒక వేలు తీసుకుని దాంట్లో పెట్టి ఇలా కదిపితే చివరని ఉంటాయి కదా, ఆ చివరని కుచ్చులు లేకుండా వస్తాయి అన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్నట్టు నేను హ్యాండ్ పెట్టి వేలు పెట్టి ఇలా అంటున్నా, ఆ చివరలో కూడా ఇలా ఓపెన్ అవుతుంది బయటికి. రివర్స్ చేసుకున్నాం కాబట్టి క్లాత్ చాలా జాగ్రత్తగా మీరు రివర్స్ చేసుకున్నప్పుడు కూడా కుట్టినప్పుడు కూడా స్టిచ్చింగ్ సుత్తకి వేసుకోకూడదు, కొంచెం లోపలికి వేసుకుంటే మనకి రివర్స్ చేసుకున్నప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు నేను ఎలా అయితే రివర్స్ చేశానో దాన్ని రివర్స్ చేసుకున్న తర్వాత ఒకసారి ఆ చివరన నాకు రాలేదని చెప్పి మన దగ్గర టర్నర్ స్కూల్ ఉంటుంది కదా, ఆ టర్నర్ స్కూల్తో ఒకసారి లోపలికి పెట్టి పొడుస్తుంది అనమాట. అంటే నాకు ఆ మనకి కట్ వర్క్ అనేది చివరన నీట్గా వస్తే అలా నీట్గా వస్తేనే మనకి చూడడానికి నీట్గా కనిపిస్తుంది కట్ వర్క్ అనేది. ఇప్పుడు అలా ఒకసారి టర్నర్ స్కూల్తో ఒకసారి అనుకున్న తర్వాత ఓపెన్ చేసుకొని దానిపైన స్టిచ్ వేసుకోవాలి. మనం ఎలా అయితే రౌండ్ చేసామో సేమ్ దాని మీదే స్టిచ్చింగ్ వేసుకుంటూ రావాలి. అలా స్టిచ్చింగ్ వేసుకుంటూ వస్తే నీట్గా వస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్చింగ్ అంటే ఆ రౌండ్ వచ్చినట్టు అలాగే స్టిచ్ వేసుకుంటూ లాస్ట్ వరకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు నాకు ఇచ్చిన కస్టమర్ లాస్ట్ది ఒక డిజైన్ బ్లౌజ్ మాట. ఇది అదే డిజైన్ డ్రెస్కి మోడిఫై హ్యాండ్ ఏమైనా మోడల్గా పెట్టమ్మా అని చెప్పారు. అందుకని చెప్పి నేను కట్ వర్క్ ఇచ్చి ఇప్పుడు వచ్చే మోడల్లో కింద చుట్టూ ప్యాంట్ కలర్ కింద వేస్తున్నాను అనమాట. ఇప్పుడు హ్యాండ్ అంతా అయిపోయిన తర్వాత చుట్టూ ఒక కుట్టుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఉంది కదా దాన్ని కట్ చేసుకోవాలి మనం. అవతకి నాకు ఇచ్చిన కస్టమర్ చిన్న హ్యాండ్సే, కాకపోతే కొంచెం లాంగ్ వచ్చేలాగా అంటే 9 హ్యాండ్ వచ్చేలా పెట్టమన్నారు. సో అందుకని చెప్పి 7 ఏమో ఇది తీసుకుని 8 ఏమో ఇది తీసుకుని 1.5 ఇంచ్ ఏమో అది తీసుకున్నాను. అంటే ప్యాంట్ క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ తీసుకుని ఇంకా 2 పీసెస్ తీసుకుని దాన్ని జాయిన్ చేయాలి. ఫస్ట్ 2 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు దాన్ని జాయిన్ చేసి ఓపెన్ చేసుకున్నాక నేను వీడియోలో చూపిస్తున్నట్టు మడత పెట్టాలి. ఓపెన్ చేసుకుని నేను వీడియోలో ఎలా అయితే మీకు చూపిస్తున్నానో మడత వచ్చిన వైపు మడత పెట్టాలి. అంటే ఓపెన్ వైపు మడత పెట్టి స్టిచ్ చేయాలి, ఎందుకంటే దాన్ని తిరగేసుకుంటాం మనం. అందుకని చెప్పి ఓపెన్ వైపు మడత కనిపించే వైపు మనం స్టిచ్ వేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ వేసుకొని ఒక పినీస్ కానీ లేదంటే ఏదైనా సూది కానీ
నేనైతే పినిస్తో తీస్తున్నాను. మీకు ఈజీగా రావాలంటే ఒక సూదికి దారం ఎక్కించి దాన్ని చివరన ముడి వేసి నేను వీడియోలో చూపిస్తున్నట్టు కూర్చో లోపలికి పంపి లాగితే మీకు ఈజీగా వస్తుందన్నమాట. అయిన తర్వాత దాన్ని రివర్స్ చేసుకొని ఒకసారి నేను వీడియోలో చూపిస్తున్నట్టు మీకు జాయింట్స్ వస్తున్నాయి కదా, ఆ జాయింట్స్ దగ్గర కుట్లు లాక్కుంటే సరిపోద్ది. మీకు ఇప్పుడు కట్ వర్క్ ఇవ్వక్కర్లేదు. సింపుల్గా ఏంటంటే జాయింట్స్ వచ్చినాయి, ఆ జాయింట్స్ వచ్చినాయి కూడా లైన్ వేసుకొని వెళ్ళిపోతే సరిపోతుంది. దీనికి కింద జాయింట్ వీడియోలో చూపిస్తున్నట్టు జాయింట్స్ వచ్చినాయి చూసుకుంటా వేయాలి. ఎందుకంటే మడత లోపల వైపు రావాలి, ఫ్రంట్ వైపు కనిపించే వైపుకేమో మనం తిరిగేసినట్టు తెలియకూడదు. అందుకని మడత లోపలికి వెళ్ళిపోయేలాగా చూసుకొని జాయింట్స్ చూపిస్తున్నాను కదా, ఆ జాయింట్స్ మీద స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు జాయింట్స్ వేసుకున్నాక స్టిచ్ లాగాం కదా, స్టిచ్ లాగాక ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దానికి ఇంకా నీట్గా రావాలంటే దానికి కింద క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్కి గోటు వేసుకోవాలి. ఇప్పుడు నీకు అలా చూస్తే ఒకలా ఉంటుంది, మీకు గోటు వేసుకుంటే ఇంకా నీట్గా వస్తుంది అన్నమాట. గోటుకి క్లాత్ రెడీ చేసుకున్న 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ తీసుకొని 1 ఇంచ్ కట్ చేసుకున్నా. 1 ఇంచ్ తీసుకుంటే సరిపోద్ది గోటుకి. ఆ 1 ఇంచ్ క్లాత్ తీసుకున్నాక పై వైపు అంటే మీకు హ్యాండ్ పై వైపున చివరన కుట్టుకోవాలి ఈ క్లాత్ని. అంటే గోటు వేయాలి కదా అని చెప్పి చివరన నేను వీడియోలో చూపిస్తున్నాను, అలా చివరన స్టిచ్ వేసుకోవాలి. నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలా చివరన స్టిచ్ వేసుకొని దీనికి లోపల గోటు వేసేటప్పుడు లోన 12 నెంబర్ థ్రెడ్ పెట్టుకుంటే మీకు గోటు నీట్గా చిన్నగా సన్నంగా వస్తుంది అన్నమాట. 12 నెంబర్ థ్రెడ్ మర్చిపోకండి. 12 నెంబర్ థ్రెడ్ పెట్టుకుంటే నేను వీడియోలో ఎలా అయితే పెడుతున్నానో అలా గోటు వేసుకోవాలి. గోటు మనం ఎటువంటి కలర్స్ కావాలంటే మనకు అప్పటికప్పుడు చూసుకోవాలి. కానీ మీకు గోల్డ్ సిల్వర్ ప్రతిదానికి ఇప్పుడు గోల్డ్ ఎక్కువ సిల్వర్ ఎక్కువ వస్తుంది కదా, శారీస్కి ఏంటి బ్లౌజెస్కి ఏంటి దేనికైనా సరే. సో మనం ముందే క్లాత్ తెచ్చుకొని గోటు రెడీగా పెట్టుకున్నాం అనుకో, మనకి ఏదైనా కస్టమర్ అర్జెంట్గా గోటు కావాలన్నారు అనుకో వెంటనే అది తీసి వేసేయచ్చు. రెడీమేడ్ గోట్లా మనం రెడీగా పెట్టుకోవాలి. మనం ఖాళీగా ఉంటాం కదా, సీజన్ టైంలో అయితే బిజీగా ఉంటాం, నార్మల్ టైంలో కొంచెం ఖాళీ అవుతాం కాబట్టి ఆ టైంలో సిల్వర్ గోల్డ్ గోట్లు రెడీగా పెట్టుకుంటే మీకు ఈజీ అవుతుంది పని. సో నేను వీడియోలో చూసారు కదా, గోటు చూసారు ఎంత నీట్గా వచ్చిందో, సన్నంగా వచ్చింది. అది తిప్పాక వెనకాల ఇదేంటంటే ఎల్లో కలర్ ఉంది కదా, అదే ఆ ఎల్లో కలర్ కుట్టు కనపడకుండా దాని మీద వేస్తున్నాను నేను. మీకు ఆల్రెడీ ఇందాక వేసిన లైన్ ఉంటుంది కదా, అదే లైన్ మీద చిన్న చిన్న కట్ ఇచ్చుకుని మీరు వేసుకుంటే సరిపోద్ది. ఇంకో గోటు అక్కడ కట్స్ వచ్చినాయి కదా, ఆ కట్ దగ్గర మన దగ్గర ఏమైనా బీడ్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న బీడ్స్, ఆ బీడ్స్ రెడీ చేసుకుని స్టిచ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మీకు వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.